2 రోజుల కిందట నేను ఒక వీడియో పోస్ట్ చేసినాను. అంటే అందరు కొడుకుల్ని సమానంగా చూడాలి అత్తమామలు అని చెప్పి. అయితే ఆ వీడియో కింద ఒకరు కామెంట్ చేశారు, ఒక అమ్మగారు ఏమనంటే, ఈ రోజుల్లో ఎవరు అత్తమామ దగ్గర ఉండట్లేదు కదా అని చెప్పి. అయితే నేనేమంటున్నానంటే, కొంతమందికి ఉండాలని ఉంటుంది, అందరూ కాదు, కొంతమందికి ఉండాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకే దరిద్రం కొద్దీ అత్తమామలు ఎలా ఉంటారంటే, వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండకూడదు మా దగ్గర అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారనమాట. అంటే చిన్నదానికి పెద్దదానికి ప్రతి దాంట్లో గొడవ తీయటము, కోడల్ని సాధించడము. ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అంతకుముందుకు వాళ్ళ అత్తమ్మ ఈమెను ఎలా చూసిందో ఈమె కూడా వాళ్ళ కోడల్ని అలానే చూడాలనుకుంటుంది. అంటే సాధించడము, గొడవలు పెట్టడము, ఆమెను ఎప్పుడు ప్రశాంతంగా బతకనివ్వరు అనమాట. ఇంకా అలాంటి మెంటాలిటీతో ఉంటే ఈ జనరేషన్ కాలంలో ఎవరు ఉంటారు చెప్పండి? ఇంత లగ్జరీస్, ఇంత లైఫ్ చాలా అప్డేట్ అయ్యింది. ఇలాంటివన్నీ మేము భరిస్తూ ఎందుకు ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చేలా చేసేది మీరే కదా. అంటే కొంతమంది అత్తమామలు అంటున్నాను. అలా ఆలోచన రాకుండా మేము వీళ్ళతోనే కలిసి ఉండాలి అని ఉండేలాగా మీరు ప్రేమగా చూసుకుంటే వాళ్ళు మీతోనే ఉండాలి అనుకుంటారు. ఎన్ని సేవలైనా చేస్తారు, ఎంత ప్రేమగా అయినా చూసుకుంటారు. అంటే మంచి వాళ్ళకి మంచి కోడళ్ళు రారు, అలాగని అంటే ఒక్కోలాగా ఉన్నారనమాట. అంటే అత్త మంచిదైతే కోడలు మంచిగా ఉండదు, కోడలు మంచిగా ఉండాలనుకుంటే అత్త మామలు సహకరించారనమాట. మరి అలాంటి వాళ్ళ గురించి మీరేమంటారు చెప్పండి?